అండి, వెల్కమ్ టు స్మార్ట్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో కరకరలాడే టేస్టీ అయిన మినపగారెల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు మినపప్పుని ఒక బౌల్లో వేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టి శుభ్రంగా కడిగి వాటర్ని తీసేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రైండర్లో కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ రుబ్బుని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వను వేస్తున్నాను. అలాగే దీనికి తగినంత టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను. దీన్నంతటిని ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాను కదండి, ఇందులో 1 టేబుల్ స్పూను బియ్యం పిండి కూడా వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వలన ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు మన గారెలు. దీన్ని కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం గారెలు వేసుకుందాం. ఒక అరటాకుని తీసుకొని దాని మీద వాటర్ని అప్లై చేసుకొని దీన్ని గారెల మాదిరిగా ఒత్తుకొని డీప్ ఫ్రైలో వేసుకోవాలండి. మీకు లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద వేసినా వస్తాయండి చక్కగా. ఇలా వేసుకున్నాం కదండి, వీటిని ఇప్పుడు మనం తిరగేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వీటిని అంతేనండి, కరకరలాడే టేస్టీ అయిన గారెలు రెడీ అయ్యాయి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.